ఎన్నికల నగారా మోగలేదు. కానీ అప్పుడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజకీయం మాత్రం రసకందాయంలో పడింది. ఇప్పటి వరకు అధికార జగన్ పార్టీ వర్సెస్ టీడీపీ జనసేన అన్నట్లుగా పరిస్థితులు ఉంటే ఏపీసీసీ చీఫ్ గా వైఎస్ షర్మిల బాధ్యతలు చేపట్టిన తర్వాత అధికార జగన్ పార్టీ వర్సెస్ వైఎస్ షర్మిల అన్నట్లుగా పరిస్థితులు మారిపోయాయన్న ఓ చర్చ అయితే పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. తాజాగా ఉమ్మడి గుంటూరు జిల్లా బాపట్ల పర్యటనలో భాగంగా వైఎస్ షర్మిల సోదరుడు వైఎస్ జగన్ పాలనపై మరోసారి నిప్పులు చెరిగారు. మరోవైపు ఆమె భర్త బ్రదర్ అనిల్ కుమార్ సైతం తూర్పుగోదావరి జిల్లా గోకవరం సమీపంలో ఓ సభలో మాట్లాడుతూ జగన్ పాలనపై పరోక్షంగా కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారని, అలాగే వైఎస్ జగన్ సొంత మేనత్త వైఎస్ విమలారెడ్డి సైతం అదే రోజు గుంటూరు వేదికగా పత్తిపాడు నియోజకవర్గంలోని పాస్టర్లతో సమావేశం నిర్వహించి రాష్ట్రంలో మళ్లీ జగన్ పాలన రావటం కోసం చేయాల్సిన అంశాలపై కూలంకుషంగా చర్చించారన్న ఓ ప్రచారమైతే సదరు సర్కిల్లో వాడి వేడిగా నడుస్తోంది. అయితే గత ఎన్నికల వేళ ఒక్కరి గెలుపు కోసం అందరూ కలిసి పనిచేశారని, ఇంకా క్లారిటీగా చెప్పాలి అంటే వైఎస్ జగన్ ని అధికార పీఠం ఎక్కించడం కోసం వైఎస్ షర్మిల పాదయాత్ర చేసిందని, అలాగే ఆమె భర్త బ్రదర్ అనిల్ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన పాస్టర్లతో సభలు సమావేశాలు నిర్వహించారని, వైఎస్ జగన్ ముఖ్యమంత్రి అయితే పరిస్థితులు మారతాయంటూ ఓ విధమైన భరోసా వారికి సైతం కల్పించారని, అదేవిధంగా వైఎస్ జగన్ మేనత్త వైఎస్ విమలారెడ్డి సైతం దాదాపుగా అదే బాటలో నడిచారన్న చర్చ పొలిటికల్ సర్కిల్లో వైరల్ అవుతోంది. ఇక వైఎస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత పరిస్థితులు పూర్తిగా మారిపోయాయని, దీంతో వైఎస్ షర్మిల ఎటువైపు అడుగులు వేసిందో అందరికీ తెలిసిందేనని, ఇక ఆమె భర్త బ్రదర్ అనిల్ అయితే రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల్లోని ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాల నాయకులతో భేటీ కావటం అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారని పొలిటికల్ సర్కిల్లో ఈ సందర్భంగా గుర్తు చేసుకుంటుంది. ఇక వైఎస్ షర్మిల పీసీసీ అధ్యక్షురాలుగా బాధ్యతలు చేపట్టిన ఏపీ రాజకీయాల్లో కీలకంగా వ్యవహరిస్తుండటంతో పాటు వైఎస్ జగన్ పాలనే టార్గెట్ గా చేసుకుని ఆమె దూసుకుపోతూ ఉండటంతో వైఎస్ జగన్ తన మేనత్త వైఎస్ విమలారెడ్డిని రంగంలో దింపారని, దీంతో రాష్ట్రంలో ఇప్పటి వరకు జరిగిన రాజకీయం ఒకలాగా ఉంటే ప్రస్తుతం జరుగుతున్న రాజకీయం అందుకు పూర్తి భిన్నంగా ఉందన్న ఓ చర్చ అయితే సదరు సర్కిల్లో వైరల్ అవుతోంది.